అని చిన్న ప్రార్థన చేద్దాం. అందరము స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గత ఆల్ నైట్ ప్రేయర్లో నుంచి మరొక ఆల్ నైట్ ప్రేయర్లోకి మీరు మమ్మల్ని నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడండి. ఏది శ్రేష్టమో, ఏది నీ వాక్యము చేత మాతో మాట్లాడాలని ఉద్దేశించావో ఆ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. దేవా, నీవు ఏదైనా మా జీవితంలో మార్చగలుగుతావని నీ అందుకు వచ్చాను. సమస్తమును విడిచిపెట్టానయ్యా. నీ కోసం వచ్చాను. నీ కోసమే బ్రతకాలని ఆశపడుతున్నాను. నన్ను నిలువు పెట్టి మాట్లాడండి. నాలో నీ ఆత్మ మండుతూ ఉన్నట్టుగా ఈ మంట కలిగిన వాక్యము కలిగిన మంట అగ్ని వలె నీ బిడ్డల్లోకి పోయమని అడుగుచున్నానయ్యా. ఎవరి హృదయములో దేవుని వాక్యము ఈరోజు అగ్ని వలె పోయబడిద్దో వారి అందరిలోకి నేను మీరు నడిపించింది. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే ఉండి నడిపించమని బిడ్డలందరూ ప్రభా వాక్యముని వాక్యానుసారంగా కట్టబడి మరింత రోషము కలిగి నా దేవుని కొరకు నేను పని చేయాలని మీరు నిలువు పెట్టి మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే వెళ్ళి నడిపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి మరి ఈరోజు అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యముల నుంచి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30-31. వారిని వెలుపలకు తీసుకువచ్చి, అయలరా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో అందుకు వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి చాలు. ఏదంట? రక్షణ పొందుకోవాలని ప్రభువు చెప్తున్నాడు. వీరి ద్వారా పౌలు శీలలు ఇక్కడ చెరసాల్లో వేయబడితే వారి ద్వారా వారు శ్రమపరచడం ద్వారా వారి శ్రమలలో నుంచి కొన్ని ఆత్మల ప్రభు బయటికి తీసుకొచ్చాడండి. ఆమె 31 వచ్చిన ఉంటుంది. అందుకు వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. నీ విశ్వాసం ఉంచితే నీకు కార్యము జరిగింది. నీవు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యములు జరగటం ప్రభు చైతన్యం మొదలు పెడతాడు. విశ్వాసం లేకపోతే ప్రభు కూడా ఏం చేయలేడు. అక్కడ చెరసాల నాయకుడు అడిగాడు, రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలయ్యా అని అడిగితే, ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. ప్రైజ్ లార్డ్. ఏ ఒక్కరిని ప్రభు విడిచిపెట్టండి. చెరసాల నాయకుడు కుటుంబం ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంది. చెరసాల్లో ఉన్న నాయకుడు ఎక్కడున్నాడు? చెరసాల దగ్గర ఉన్నాడు.
కానీ ఇంటి వారు ఎలాగ రక్షణ పొందుకుంటున్నారంటే పౌలు శీలనంట వారు ఇంటికి తీసుకెళ్లారని దేవుడు వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని నీ ఇంటి దాకా మోసుకొని వెళ్ళాలి. నీ విన్న వాక్యాన్ని ప్రజల్లోనికి మోసుకొని వెళ్ళాలి. నువ్వు విన్న వాక్యాన్ని ఇదిగో అనేక ఆత్మలు నశించిపోతున్న వారి దగ్గరికి మోసుకొని వెళ్తే దేవుడు ఆ వాక్యం ఇచ్చాకంట వారందరినీ ప్రభు రక్షించడానికి కృప దొరికింది. నువ్వు మైట్ల వాక్యాన్ని హృదయంలో దాన్ని ఉంచుకోలేకపోతున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ప్రభు నీతో చెప్తున్నాడు, నీకు ఏ గాయం ఉందో, ఏ ఆత్మ సంబంధమైన గాయములు రేపుతున్నారో వారు లేకపోతే మనకి ప్రార్థన ఉండదండి. గాయము రేపబడకపోతే విశ్వాసము రాదు. గాయము లేకపోతే ప్రార్థన మూలుగులు రావు. పౌలు శీలకంట గాయముల చేత బెత్తముల చేత కొట్టినప్పుడు గాయములైన దేహమంతా గాయములైతే వారు దేహములో ఉన్న గాయాలు చూడలేదు, వారిలో ఉన్న ఆత్మ ప్రభువుని గణపరుస్తుందంట. ఎటువంటి ఆత్మ ఉందంటే వారిలో, ఇదిగో ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారు దేవుణ్ణి గణపరిచే ఆత్మ ఉందండి. మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే మనం ఎటువంటి పరిస్థితులన్నిటిని చూడకుండా దేవుణ్ణి గణపరిచే ఆత్మ మనలో ఉంటే మన ఎదుట చెరసాలు ఉండదని. ఆమేన్. చెరసాలుగా అనిపించదు, శ్రమగా అనిపించదు. దైవజనుడు యేసన్న గారు పాడారు, నీవు కనిపించని రోజున. ఏంటంట? ఆయన కనిపించకపోతే ఒక రోజు ఒక యుగం లాగా. ఆయన కనిపించాలి. ఎట్లా కనపడతాడయ్యా అంటే వాక్యము ప్రతిరోజు నువ్వు చదవాలి, ధ్యానము చేయాలి. అప్పుడు ఆయన కనపడతాడు నీకు. నీవు ప్రార్థన చేస్తుంటే, నువ్వు వాక్యము చదువుతుంటే ఆయన నీ దగ్గర నుండి ముచ్చటించి మాట్లాడతాడు. ఎన్ని రోజులైందండి బైబిల్ చదివి నిద్ర భాగం? తమ్ముడా చదివావా? ఎన్ని రోజులైంది? ప్రభు వాక్యం నీతో మాట్లాడతలేదా? నువ్వు ఎలాగున్నావో వాక్యం నీతో మాట్లాడింది. మనుషులు మాట్లాడటం ఆపినా, భార్య మాట్లాడటం ఆపినా, బిడ్డలు మనతో మాట్లాడకపోయినా ఆపినా, మన ప్రభు మనతో మాట్లాడుకునే లేడు. ఆమేన్, ఆమేన్. ఆయన మాట్లాడేవాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఇంటి వారందరూ రక్షణ పొందారంటండి. వారి విశ్వాసము గొప్పది. ఈరోజు నీవు దేవుని యందు ఎలాగ విశ్వాసం ఉంటారంటే ఏదైనా చేయగలుగుతాడు, నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని నమ్మి విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు చేయగలరు. చూడండి, అపోస్తుల కార్యంలోనే 10వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చదవండి. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా ఏం పొందుతాడంట? విశ్వాసముంచిన సరసాల నాయకుడంట పాపములకు క్షమాపణ దొరికిందంటండి. ఈరోజు నీవు కూడా క్షమాపణ లేని విశ్వాసం కాదు మంది, క్షమించలేని విశ్వాసము కాదు. ప్రభు అంటున్నాడు అక్కడ 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో, విశ్వాసముంచేది ఎవడో వాడు ఆయన నామమును మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నారేనను. ఆయన నామములో పాప క్షమాపణ దొరికింది. ఈరోజు మనం విశ్వాసం ఉంచటం ద్వారంట క్షమాపణ దొరికిందండి. ఒక్కోసారి అవిశ్వాసము కలగజేసింది అపవాది.
ఎలా అంటే అవిశ్వాసం ఎలా వచ్చిందంటే మనము చేసిన ప్రార్థన ఒకరోజు జవాబు రాకుండా ఆగిపోయింది అనుకో, మనము చేసిన ప్రార్థనకి సమాధానము లేదనుకో, అవిశ్వాసం వచ్చింది. కొద్ది రోజులు అనుకుంటుంది ప్రార్థన చేశాను కానీ అవిశ్వాసం వచ్చేసింది. ఆమేన్. యేసు ప్రభు ఒక చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. అందుకు యేసు ఇదిగో నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, నీ ప్రార్థన చచ్చిపోదు, నీ విశ్వాసము చచ్చిపోదు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో చనిపోయిన వారిని కూడా లేపగలిగిన గొప్పవాడండి ఆయన. విశ్వాసము లేకపోతే వేటిని జయించలేము. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, విశ్వాసమును కట్టుకోవాలండి. ఎలా వచ్చింది విశ్వాసం అంటే వినుట వలన, దేవుని వాక్యము చదువుట వలన, దేవునితో ప్రార్థన చేయటం వల్ల, దేవుని మాటలు వినుట వల్ల విశ్వాసము పెరిగింది. చూడండి, బైబిల్ గ్రంథములో లుదియా పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచి విశ్వాసం ఉంచిందంట. పౌలు చెప్పిన మాటల్లో లక్ష్యం ఉంచింది, విశ్వాసం ఉంచింది. పౌలు ఏ మాటలు చెప్తున్నాడో అవి నమ్మిందండి. ఈరోజు నువ్వు నమ్ముతున్నావు అలాగా? నువ్వు నమ్మితే ఇంటివారు రక్షణ పొందుకునే కృప దొరికింది. నువ్వు నమ్మితే నువ్వు జరగని అద్భుతాలు ప్రభువు చేయటం మొదలు పెడతాడు. నువ్వు నమ్మితే నీ ఆర్థిక స్థితులను మార్చగలుగుతాడు. ఆమేన్. ప్రభు వాక్యములో చూడండి, అక్కడ లుదియా గురించి చదువు మా మాట ఉందా? అపోస్తుల కార్యము ఏం తెరిచాడంటండి? ఆమె పౌలు చెప్పిన మాటలు ఎంత లక్ష్యం ఉంచింది. ఈరోజు నువ్వు వాక్యం మీద గురి ఉంచితే, ఈరోజు వాక్యము చెప్పినట్టుగా నువ్వు నమ్మగలిగితే ఆయన ఏదైనా మార్చుతాడండి. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడ్డని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందు విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఎలాగంట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా మార్చబడతాం. మనం నీతిమంతులమే కాదా? మా నీతిమంతులము కాదా? ఎప్పుడైతే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సొదొమ పట్టణాన్ని దేవుడు అగ్నిగంధకముల చేత కాలుస్తానని చెప్పాడు. ఎవరితో? అబ్రహాముతో. అబ్రహాము ఎక్కడికి వెళ్ళి ప్రకటన చేశాడా? చేయలే. అబ్రహాం విశ్వాసం ఏంటంటే, ఇదిగో నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నాతో చెప్పినది
అది చేయక మానుతాడని నమ్మాడు. దేవుడితో అడిగాడు, అయ్యా కొంతమంది ఉన్నా రక్షిస్తావా? 50 మంది. రక్షిస్తా. 30 మంది ఉన్నా రక్షిస్తావా? రక్షిస్తావా. 20 మంది ఉన్నా రక్షిస్తావా? రక్షిస్తాను. 10 మంది ఉన్నా రక్షిస్తావా? రక్షిస్తా. అక్కడ ఎంతమంది ఉన్నారండి? లోతు భార్య, లోతు కుమార్తెలు. ఎంతమంది అయ్యారు? 10 మంది కూడా లేరు. లోతు నీతిమంతుడే కానీ, లోతు విశ్వాసము కలిగిన వాడే కానీ, వాడి మధ్యలో ఉండంటే లోతు నలగొట్టబడ్డాడంట. ఈరోజు నీవు కూడా ప్రజల మధ్యలో ఉండి నలగొట్టబడుతుంటే ప్రభు నిన్ను అక్కడి నుంచి లేపి నిన్ను ఒక్కొక్క ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఆమేన్. ప్రభు వాక్యం అదే చెప్తుంది. లోతు నీతిమంతుడని బహు బాధపడ్డాడంట. లోతుని దేవుడు కాపాడాడు, క్షేమంగా ఉంచాడు. దేవదూతలను పెట్టుకొని లోతు ఊరి గౌరి వెలపల దాకా ఎత్తుకెళ్ళాడు. దేవదూతలు పట్టుకొని దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు? లోతు మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. విశ్వాసములో ఎలాగుండాలంటే ఎదురుతిరిగి వెళ్ళకూడదు. లోతు భార్య లోకం వైపు, ఆశల వైపు చచ్చిపోక, తన ధన వ్యామోహము పోక, తన ఆశలు పోక, లోకములో ఉన్న వాటిని కోరికలు చచ్చిపోక ఎనుదిరిగిపోయిందంట. లోతు భార్య వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే, ఉపస్తంభం ఉండలే లోతుకు భయం కలిగింది. ఇంకా ఆమేన్. పెరుగులాడుతుందంటావా? నా ఆస్తి ఏమైందో, నా సంపద ఏమైందో, తన మనసంతా ఎక్కడ ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గుపడ్డని. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, మనం ఆరాధించేవాడు. లోతుకు భయము కలిగి విశ్వాసం ఉంచి బయలుదేరి వెళ్ళాడండి. ఇంకా ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? ఆయన యందు నమ్మకం ఉంచువాడంట, విశ్వాసం ఉంచువాడినంట దేవుడు సిగ్గుపరచడు. ఆమేన్. సిగ్గును కలగ చేయడండి మన దేవుడు. దేవుడు అబ్రహాము విషయంలో ఒక విషయం చేశాడు. దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థన వినకుండా అబ్రహామును సిగ్గుపరచలేదు. లోతు అక్కడ ఉండాలని విడిపించమని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. లోతు విడిపించబడాలి. లోతు ఆస్తిని తీసుకొని వెళ్ళాడు, తీసుకొని వచ్చాడా? పనివారిని తీసుకెళ్ళాడు. 318 మంది పనివారు ఉన్నారు. లోతుకు కూడా బయటకు వచ్చారా? ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? నీ పనివారిని రక్షించలేని విశ్వాసమా? నీ ఇంటి వారిని రక్షించలేని విశ్వాసమా? నీ ఇరుగు పొరుగు వారిని రక్షించలేని విశ్వాసమా? ఈరోజు ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇదిగో నిన్ను బట్టి యేసయ్య ఆనందించేటట్టుగా నీ విశ్వాసాన్ని చూసి ఆయన సంతోషించాలి. ఆమేన్. సిగ్గుపడినేటండి దేవుడు, ఎప్పుడు సిగ్గుపడినేడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసం ఎట్టుందంటే, అక్కడ వాళ్ళకు తీర్మానం చేశారు. ఇదిగో రాజా, మా దేవుడు రక్షించను, ఒకవేళ రక్షించకపోయినను మేము ఆయన్నే సేవిస్తాం.
ఒకవేళ మేలు చేసినను, ఒకవేళ కీడు చేసినను, ఒకవేళ మమ్మల్ని నలిపినను, మేము ఆయన కోసమే బ్రతుకుతాం. మేము మందిరాన్ని విడిచిపెట్టవండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త, ఆయన యందు విశ్వాసం ఉంచువారు తీర్పు తీర్చబడదు, చాలండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. తీర్పు లేదు. ఎవరికి అంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మకము కలిగి ఉంటారో వారికి తీర్పు లేదంట. తీర్పులోకి వెళ్ళడానికి మనకు లేదు అధికారం. ఇంకా మన ప్రభువే మన కొరకు తీర్పు తీర్చబడ్డాడు. ఆమేన్. మన ప్రభువే మన కొరకు అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. మనము తీర్పులో నిలబడకూడదని ఆయన తీర్పరిగా మారిపోయాడు. ఆయన తీర్పు తీర్పించుకున్నాడని మన కోసము. ఎందుకో తెలుసా? ఆయన యందు విశ్వాసముందు వారు అందరికీ, కొందరికే విశ్వాసముంచు వానికి, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారి అందరినంట దేవుడు తీర్పులోనికి రానివ్వడంట. తీర్పు ఎవరికి వచ్చింది? విశ్వసించిన వారికి, నమ్మని వారికి, రక్షించబడిన వారికి, ప్రభు మాటలు లెక్క చేయకుండా త్రోసివేసే వారికి. చూడండి 6వ అధ్యాయము 41వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున ఈయన యేసేపు కుమారుడని యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరగక ఉందమా? ఈయన పరలోకము నుండి దిగి వచ్చిందాన్ని ఇలాగ చెప్పుచున్నాడే. చూడండి, అక్కడ రాయబడుతుంది, చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ ఆహారం తిన్నవాడికి సమృద్ధి దొరికింది. యేసయ్య అన్నాడు, నేను జీవాహారం అని చెప్పాడు. ఏం ఆహారం అంట? జీవ ఆహారము. ఎవడు నా శరీరము తింటాడో, ఎవడు నా రక్తము త్రాగుతాడో, ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు ఆకలి గొనడని యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు జీవాహారమైన యేసుక్రీస్తుని మనం తింటలేదండి. ఆది యందు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంట. ఇప్పుడు యేసయ్యని మనం ఎలాగ తింటున్నామంటే వాక్యము చేత తినాలి. ఎవరు వాక్యాన్ని సమృద్ధిగా తింటారో, ఎవరు వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానము చేస్తారో వారు బలిష్ఠులుగా మార్చబడతారండి. అపవాది వాడి మీద దాడి చేయడం. ఒకవేళ వాడు వచ్చాడే అనుకో, వచ్చినోడిని ఏం చేయగలుగుతామండి? వాక్యము చేత, అగ్ని అనే కత్తి చేత, వాక్యము చేత తుత్తు నిలిచేయబడతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక రోజు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే
యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇదిగో ఇదిగో మీరు ఇంకా సేపట్లో సైనికుల చేతికి అప్పగించబోతున్నాను, నిన్ను చిత్రహింసలు చేసేవాడుగా చేయబోతున్నానని చెప్పి యేసయ్యకి అన్నీ తెలుసు. మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనిగా ఉన్నాడు. ఆయన పెదవిప్పలేదు. బైబిల్ చెప్తుంది ఆయన ఎంత మౌనంగా ఉన్నాడో అంత విధేయత నేర్చుకున్నాడంట. ఆమేన్. అబ్రహాము కూడా మౌనంగా దేవుడి మాటలు విన్నాడు విధేయత నేర్చుకోవటానికి. ఆదికాండంలో చూడండి 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి చాలండి. దేవుడు అంటాడు నిన్ను గొప్ప జనముగా చేయాలని ఆశపడుతున్నాను, కానీ నువ్వు కొద్ది జనంగా ఉంటానంటట. ఆమేన్. నిన్ను గొప్ప జనముగా చేయాలని నేను ఆశపడుతుంటే కొద్ది జనం. ఈరోజు ప్రభు వాక్యము చదువుతుంది. అబ్రహామును అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాలి. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. విధేయత అంటే అదేనండి. చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నట్టువే విధేయత. యేసయ్య తండ్రి చిత్తానికి విధేయుడిగా అప్పగించుకున్నాడు. కొట్టువారికి తన వీపును అప్పగించాడు. చంపల పెరుకు వారికి ఆయన బుగ్గలు అప్పగించాడు. ఆయన రెళ్ళు పెట్టి కొడితేనంట ఆయన మౌనంగా ఉన్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు అలా అప్పగించుకుంటున్నావా? నిన్ను గొప్ప జనముగా చేయాలంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను చూపించి దేశమునకు నువ్వు వెళ్ళాలి. నేను చెప్పిన మాటకి విధేయత కలిగి ఒడంబడిక చేయబడాలి. ఒడంబడిక చేయబడకపోతే యేసయ్య నీతో రాలేదు. చూడండి, అక్కడ రాయబడతా ఉంటుంది. చదువు మాట 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఏదంట? నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. అబ్రహాం, నేను చూపించి చెప్పినట్టు చెప్తే, తమ్ముడా నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన చెప్పినట్టు నువ్వు నడిస్తే, ఆయన చెప్పినట్టుగా నీ జీవితాన్ని మార్చుకుంటే, ఆయన చెప్పినట్టుగా నువ్వు మడత వేయబడితే, అబ్రహాము జీవితము ఊరనే ప్రాంతములో ఉన్నప్పుడు కొలువు చేసుకొని బొమ్మలు పెట్టుకొని కావిళ్ళ పెట్టుకొని చెక్కుకొని అమ్ముకొని తిరిగేవాడు. అబ్రహాం విగ్రహారాధికులేనండి. దేవుడు పిలిచినప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టాడు. ఆమేన్. పశువులు కాసే కాపరిగా మార్చాడండి. ఈరోజు నిన్ను అనేకులకి కాపరిగా నియమించాలని దేవుడు ఒక ఉద్దేశంతో ఎన్నుకు. దేవుడు చెప్పినట్టుగా అంట అబ్రహాము విన్నాడంట. విధేయుడు అబ్రహాం అంటే. ఈరోజు ఎవరికి గొప్ప జనముగా దేవుడు చేస్తానని చెప్తున్నాడంటే, విధేయుడుగా ఉన్న వారిని గొప్ప జనముగా చేయటం మొదలు పెడతాడండి. ఎవరు విధేయత కలిగి దేవుని సన్నిధిలో వణుకుతూ నిలువబడతారో వారిని ఆయన దృష్టి నుంచి చూస్తాడంట. చూసిన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథములో ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు
ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి బా విధేయులకు ఎవరు కలుగుతారంటే ఇస్సాకు వారసుడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు విత్తనం ఎత్తారంట, నూరంతులుగా ఫలించిందంటండి. ఏంది ఇస్సాకు విత్తనాలు వేయటం గల కారణం ఏంటంటే, ఇస్సాకు విధేయుడు, సహనము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు. ఇస్సాకు తన భార్యను ఒంటి మించి దిగమని చెప్పలా, తానే దిగింది ఇస్సాకుని బట్టి. ఆమేన్. అదండి భార్య విధేయత. తన యజమానుడికి వివాహము కాకమునిపే లోబడి బ్రతకటం నేర్చుకుందండి. ఎవరయ్యా ఆయన అంటే, ఆయనే నమ్మ నువ్వు చేసుకోబోయేదనంలే ఆమె ఒంటి దిగి ముసుగు వేసుకున్నది. ఆమేన్. ఇస్సాకులో ఏ విధేయత ఉందో రెబ్కాలో కూడా అదే విధేయత కనపడుతుందండి. ఇస్సాకులో సహనము, తగ్గింపు, తను నూరంతులుగా ఫలించాలి. 13 వచ్చిన ఒకసారి చదువునా. అతడు మిక్కిలి గొప్పవాడే అంతవరకు క్రమక్రమముగా అభివృద్ధి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉండాలండి. అభివృద్ధి లేదు. ఎక్కడ కోస్తే అక్కడ దుప్పి ఎండిపోతుందండి. ఫలాలు లేవు, చెట్టు ఉంది కానీ. యేసయ్య ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకలి కొని. ఉన్న బైబిల్లో ఆకలి కొని వెళ్ళాడంట ఆయన. అక్కడికి ఆకలి కొని వెళ్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆకులు చూసి ఏమీ లేవు ఫలాలు. ఆకలితో ఆయన అంత చూశాడంట, ఈ చెట్టు ఎందుకు, ఈ చెట్టు ఎందుకు, ఇది భూమికే వ్యర్థమని యేసు ప్రభువు చెప్పాడు. నిలువన ఎండిపోయిందంట ఆ చెట్టు. ఆయన ఎండిపోమ్మని శపించాడా? ఇది పనికి రాదు అన్నందుకు అది ఎండిపోయిందండి. బా ఏందండి, ఆయన మాట ఏదైనా శాసనంగా మార్చబడిపోయింది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని యేసు ప్రభు చెప్పాడు. అవునా? మరి యేసయ్య మాట ఎట్లా ఉంది? ఆ మాట చెప్పగానే ఆ చెట్టు నిలువును ఎండిపోయిందంట. శిష్యులందరూ చూసి అంటున్నారు, అయ్యా ఈ చెట్టు ఎండిపోయింది. పనికిరాని చెట్టు ఎండిపోక ఏం చేసిందండి? ఫలాలు లేని చెట్టు ఎందుకండి నీళ్లు పోయటం? మరబుజ్జితనంగా ఉన్న చెట్టుకి ఎందుకండి ఆహారం పెడతాం, ధాన్యం వేయటం, వేరు వేయటం ఎందుకు? యేసు ప్రభు వచ్చేలేకే మనలో ఫలించే అనుభవాలు లేకపోతే ఎండిపోతాం. చూడండి, బైబిల్ గ్రంథములో 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎవరినంట? ఎవరెతను? అక్కడ పేరుంటుంది, యెహోషాపాతు. తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచినట్టుగా అంట. 3వ వచనం చదవండి, ఎక్కడ ఉంటుంది?
సహాయకుడై ఆ, ఉండగా ఉండగా యెహోషాపాతు యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గములో నడిచి బయలుదేవతలను అభివృద్ధి పొందాడంట. అభివృద్ధి పొందాడంట. ఈరోజు నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? దావీదు ఆరాధించిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? దావీదుని దేవుడు ఎందుకు అలా ఎన్నుకోగలిగాడంటే, చరిత్ర మనం చూడాలండి, చరిత్ర చూడాలి. దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దావీదుకి తన తండ్రికి ఇష్టం లేదు. దావీదంటే తన తల్లికి తండ్రికి ఇష్టం లేదు దావీదంటే. అన్నలనేమో అన్నలనేమో ఎత్తుకెళ్ళి మంచి యుద్ధ సైన్యంలో మంచి పేరు కలిగిన దాంట్లో ఎత్తుకెళ్ళి సౌలు దగ్గర పెట్టాడు. దావీదునేమో వీడు పనికిరాడని చెప్పి గొర్రెలు కాపిస్తున్నాడు. ఆమె ఎవరికి ఇష్టం లేదండి. చూడండి, కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంటుంది. స్తోత్రం. అరవై 69వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకున్నాం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడునైతిని. అసహించుకున్నారు దావీదుని. ఈరోజు మనం చూడగలిగితే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలని ఆశీర్వదిస్తాలని అనుకుంటే, తన తల్లిదండ్రులు కుమారు తన అన్నలే అంట దావీదుని అసహించుకున్నాడు. వృద్ధి చేసి అనేకుల కంట ఆశీర్వాదకరముగా చేయాలని ఈరోజు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ఆయన బలిష్టమైన చేతుల కిందకు వచ్చి దీన మనస్కులై ఉంటే ఆయన అభివృద్ధి చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచినది ఏది కూడా ఆయన చేయకుండా. యేసయ్య విశ్వాసం ఉంచమని చెప్పాడు. ఎవరిని ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఎంతంట? ఆవగింజను గట్టిగా పట్టుకుంటే అసలు మనకు కనపడిందా? చెప్పాలి. గట్టిగా ఆమెను పట్టుకుంటే కనపడదు. అంత విశ్వాసం ఉంటే యేసయ్య గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఆమేన్. ఈరోజు ప్రభువు వాక్యము చెప్తుంది, నీ విశ్వాసము కొలది నీ ఇంటి వారు మారుతారు. నీ అభివృద్ధి నీ ప్రజలు చూసి ఆనందిస్తారు. ఈరోజు నువ్వు అభివృద్ధి చెందకుండా ఉండటానికి గల కారణము నీలో అవిశ్వాసం ఉందేమో, నీలో దేవుని మాటకి విధేయత లేదేమో, నీలో దేవుని సహనము కలిగి లేవేమో, దేవుని ఆశ్రయించే మనసు లేదేమో. దేవుని పరలోక రాజ్యములో నిన్ను గొప్పవాడిగా చేయాలని ఈ లోకములో నిన్ను శ్రమల్లో నుంచి తీసుకెళ్ళొచ్చాను. ఆమేన్. మన ప్రభు ఏదైనా మార్చగలిగిన వాడు, సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన వాడు,
సూర్యుని చంద్రుని ఆపగలిగిన వాడు, గాలిని సముద్రాన్ని నిమ్మలపరచగలిగిన వాడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈరోజు ఆయన చేతుల కిందకు వచ్చంట ఆయన మాటకి నువ్వు విధేయత కలిగి విశ్వాసం ఉంచి నడవగలిగితే ఆయన గొప్ప అభివృద్ధి చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం, ప్రభువుని అడుగుదాం. అర్థమైందా వాక్యం? ఈరోజు ప్రార్థన చేద్దాం, మోకరించు. ఎవరు బయటికి వెళ్ళొద్దు, మోకరించండి, ప్రార్థన చేయి. నేను అభివృద్ధి చెందాలని ఈరోజు నా ఎడల మీరు ఉద్దేశంతో మాట్లాడారు. నా అభివృద్ధిని అనేకులు చూడాలని, నా అభివృద్ధిని ప్రభువా నీవు చూడాలని రాజులు సైతము కూర్చోబెట్టేటట్టుగా సమూయేలును కూర్చుండబెట్టావంటే అక్కడ దావీదు కోసం. స్తోత్రమయ్యా. ప్రార్థన చేయి. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చా, ప్రార్థన చేయి. విశ్వాసములో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థన చేయి. చెరసాల నాయకుడు విశ్వాసం ఉంచాడంట. చెరసాల నాయకుడు విశ్వాసం ఉంచాడంట. తన ఇంటి వారందరూ రక్షణ పొందటానికి పౌలు శీలలు శ్రమ పరచబడ్డారు. ఆత్మల రక్షణ పొందాలంటే, సంఘం ఉజ్జీవించబడాలంటే, సంఘములో ఆత్మల కలిగి ప్రభు చెంతగా చేరాలంటే ఆయన కొరకు నువ్వు మోకరించాలంట. మోకాళ్ళ ప్రార్థన ఎక్కడ కాదు, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేంత వరకు. స్తోత్రమయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. అబ్రహాం విశ్వాసం సన్నగిలిపోలేదండి. ఈరోజు వాక్యము చేత నన్ను దర్శించాను. నశించిపోయే నా బ్రతుకు కోసం తండ్రి కృపాసమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నావని చెప్పావయ్యా. అబ్రహాము వలె నా కొరకు నీవు విజ్ఞాపన చేస్తున్నావు. నేను అభివృద్ధి చెందాలని, ఆత్మీయతలో వర్ధిల్లాలని, నీవు ఆశించిన రీతిగా నేను బ్రతకాలని నన్ను నీవు కోరుకున్నావయ్యా. వాక్యము చేత నాతో మాట్లాడారు. విశ్వాసం ఉంచిన నీవు అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందిన నీవు చిన్న పిల్లవాడిలాగా ఉండాలని ఆయన నీ గురించి ఆశించి నీ మీద కోరుకొని నీతో స్వస్థంగా మాట్లాడాడు ప్రభు. నీలో చిన్న పిల్లల మనస్సు లేదు, వ్యసన పడే మనస్సు కలుగుతుంది, తొందరపాటు మాటలు వస్తున్నాయి, భక్తిలో హీనత కోల్పోతున్నావు, రక్షణ వస్త్రమును పోగొట్టుకున్నావు. మరలా తిరిగి నువ్వు రక్షించబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హృదయము తెరిచినట్టుగా నీ హృదయము తెరవబడాలంటే ఈరోజు తెరవబడిన నీ హృదయాన్ని యేసు నిన్ను తడుతున్నాడు. తెరువు నీ హృదయాన్ని. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు.
ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థించండి. పరిశుద్ధుల మీద మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యము చేత నాతో మాట్లాడేవయ్యా. గొప్పతనముగా మీరు చేయాలని, నా అభివృద్ధి అనేకులు చూడాలని, నా అభివృద్ధిను పుట్టక మునిపై ఎరిగి ఉన్నామంటయ్యా. నేను ఉన్న స్థలముల్లో ఉండకూడదని, నేను అనేకులకు నాయనా గొప్పవారిగా మార్చబడాలని కోరుకున్నావంట. అబ్రహాం విధేయత కలిగి వచ్చాడయ్యా. అబ్రహాము ఆశీర్వాదము, వారు కలిసి నివసించలేనంత ఆస్తి. అబ్రహాము ఉత్త చేతులతో బయటకు వచ్చాడయ్యా. అబ్రహాము దీవెన. అబ్రహాము, మీరు చెప్పారు నేను అబ్రహాము దేవుడు. ఈరోజు నా దేవుడు యేసయ్యని నేను చెప్పుకోవాలి. నా దేవుడు నా పితరుల దేవుడని నేను చెప్పాలి. నా దేవుడు నా పితరులు ఆరాధించిన దేవుడు. నా దేవుడు నా కొరకు ప్రాణమును వెలగా చెల్లించాడు. నా దేవుడు నా కొరకు నలగొట్టబడ్డాడు. నా దేవుడు నా కొరకు తిరిగి లేచాడు. నా దేవుడు నా కొరకు మరలా రాబోతున్నాడు. నేను సిద్ధపాటు కలిగి నా ప్రభు వచ్చేలేకే ఆయన కోరుకున్న పని నేను చెయ్యను గాక. ఆయన కోరుకున్న పని నా జీవితంలో జరిగించబడును గాక. నీ బిడ్డలందరి జీవితాలు జరుగును గాక అని ప్రార్థిస్తుంది. మీరే ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడైన మన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.